ఇక సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కూడా మొదలైంది. దీనికి మంత్రులు భట్టి విక్రమార్క అలాగే సలహాదారులు, కలెక్టర్లు, ఎస్పీలు అంతా హాజరయ్యారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఇక సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ అంశాలపై రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 నుంచి మొత్తం 9 అంశాలపై జిల్లాల అధికారులతో, మంత్రులతో ఈ సమావేశంలో చాలా ముఖ్యమైన విషయాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. సచివాలయం నుంచి మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. శ్రవణ్, ఈ భేటీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో సాయంత్రం వరకు కూడా ఈ సమీక్షలు కొనసాగబోతుందని నిన్ననే సమాచారం ఉంది. సో అధికారులు, మంత్రులు అందరూ హాజరైపోయారా? ప్రజాపాలనని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి, ప్రభుత్వానికి వారధిలా ఉంటారు. కాబట్టి మీ పాత్ర చాలా కీలకం. ప్రభుత్వం తీసుకునే చేపట్టే ప్రతి కార్యక్రమం, తీసుకునే ప్రతి నిర్ణయం జనరంజకమైన పాలన అందించడమే ప్రభుత్వం యొక్క ధ్యేయం ఉంటుంది. కాబట్టి ఆ ధ్యేయం ప్రజలకు అందాలి, అది ఆ సమాచారం ప్రజలకు చేరాలి, ఆ సంక్షేమ పథకాలని ప్రజలకు చేరాలంటే ఖచ్చితంగా కలెక్టర్లు చాలా కీలకమైన బాధ్యత వహిస్తారు. కాబట్టి మీరు 2 కళ్ళు లాంటి వారు ప్రభుత్వానికి, కాబట్టి మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. ఇక కలెక్టర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ క్యాడర్లు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తెలంగాణని మీ సొంత రాష్ట్రంగా భావించాలి, మీ సొంత ప్రాంతంగా భావించినప్పుడే ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ సంక్షేమాలు కానీ ప్రజలకు చేరువవుతాయి. అలాగే ప్రజల యొక్క ప్రతి సమస్య కూడా ప్రభుత్వానికి చేరువేయటంలో మీరు చాలా కీలకంగా వ్యవహరించాలి. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా, దానికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన వచ్చే విధంగా చేయటంలో మీరు సరైన పాత్ర ఉంటుందని చెప్పారు. ఇక స్కూల్స్కు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి విద్య మీద ప్రభుత్వం ఎంత ఫోకస్గా ఉందనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలెక్టర్లకు చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక్కో పేద విద్యార్థికి ప్రతి నెల 85,000 రూపాయల ఖర్చు ప్రభుత్వం చేస్తోంది. అంటే 85,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు చేస్తుందంటే ఎంతో క్వాలిటీ విద్య ప్రజలకు అందాలి. దీంట్లో ప్రభుత్వ లక్ష్యం నేటికి వచ్చే భవిష్యత్తు తరాలకి ఒక స్ట్రాంగ్ నేషన్ ఏర్పడాలంటే విద్య మీద చాలా ఫోకస్ ఉండాలి. ఒక రాష్ట్రంలో విద్య మీద సరైన నాణ్యమైన విద్య ఏర్పడినప్పుడే మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దానివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి విద్య మీద చాలా ఫోకస్గా ఉంది ప్రభుత్వం. అందులో కూడా కలెక్టర్లు, అధికారులు, విద్యాశాఖ అధికారులతో పాటు కలెక్టర్లు కూడా చాలా కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి చాలా చిత్తశుద్ధితో పనిచేయాలని, ఇక 6 గ్యారంటీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు, 6 గ్యారంటీలను ఎలా అమలు చేయబోతున్నారు అనేది, 6 గ్యారంటీలు ఎంత ప్రాధాన్యమైన అనే విషయం కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి ఇది ఈ ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తిగా బాధ్యత వహించాలనేది సీఎం దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్. తెలంగాణని పునర్నిర్మిస్తున్నాము అనేది ఈ తెలంగాణ రేవంత్ సర్కార్ యొక్క నినాదం ఉంది. కాబట్టి ఈ పునర్నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది, గతంలో ఎటువంటి విధ్వంసం జరిగింది అనేది విషయం కూడా ప్రభుత్వం కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ప్రస్తావించిన సిచ్యువేషన్ అయితే కల్పిస్తుంది. ఇక ఈ కలెక్టర్ల బదిలీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా పారదర్శకంగా నిర్వహించాము. ఎక్కడ కూడా ఎటువంటి రెఫరెన్స్లు కానీ, ఎటువంటి పైరవీలకి తావు లేకుండా చాలా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతోంది. ఇక ధరణి లాంటి సమస్యలు ప్రధానంగా ప్రస్తావనకు ఇక్కడ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్న రేవంత్ రెడ్డి, ధరణి అనేది అతిపెద్ద సమస్యగా మారింది. ధరణి ఎంత పెద్ద లోపం అనేది కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ధరణిని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతోంది. ఇలా ప్రతి అంశం మీద ధరణికి ఒక కమిటీని ఏర్పాటు చేశాము. కొన్ని లక్షల కంప్లైంట్లు ఇప్పటికే ధరణికి సంబంధించిన పెండింగ్లో ఉన్నాయి. వాటిని త్వరితగతిన డిస్పోజ్ చేయాలి. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉందనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు చేస్తున్నారు. ఇక రెవెన్యూ పరమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయో వాటి గురించి కూడా ప్రధానంగా ప్రస్తావన చేశారు. ఇక గ్రామ స్థాయిలో జరిగే ప్రతి అంశం మీద కూడా ప్రతి ప్రయోజనం ప్రజలకు చేరువయ్యేందుకు ఖచ్చితంగా ఉండాలనేది కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక డ్రగ్స్ గురించి అయ్యుండొచ్చు, శాంతి భద్రతల గురించి అయ్యుండొచ్చు, దాని మీద కూడా ఎస్పీలతోని, కమిషనర్లతోని చర్చించడం జరుగుతోంది. డ్రగ్స్ని రహిత సమాజం ఏర్పాటు చేయడానికి తెలంగాణ ఎంత చిత్తశుద్ధితో ఉందో అనేది విషయం కూడా ప్రభుత్వం చాలా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మొదలైంది. దీనికి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సలహాదారులు, కలెక్టర్లు, ఎస్పీలు అంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా ప్రజాపాలన, ధరణి, వ్యవసాయంపై ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ అంశాలపై రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారు. కలెక్టర్లకు ఇదే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి అధికారులంతా పనిచేయాలి. ప్రభుత్వానికి అధికారులు అనేవాళ్లు కళ్ళు చెవులతో సమానం. అలాగే 6 గ్యారంటీలు పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కూడా కలెక్టర్లదేనంటూ సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు ఏసీ గదులకు పరిమితం కావద్దు, క్షేత్రస్థాయిలో తిరగాలి, ప్రజలతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి అంటూ ఆయన వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ చాలా కీలకమన్న రేవంత్, విద్యా వ్యవస్థ సరిగ్గా వెళ్లేలా చూసే బాధ్యత కూడా అధికారులదే అన్నారు. ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం నెలకు 85,000 రూపాయలు ఖర్చు పెడుతోందని, విద్యా వ్యవస్థ దెబ్బతిని కూడా చూడాల్సిన బాధ్యత కూడా మీదే అన్నారు ముఖ్యమంత్రి.